Hi, good evening. Welcome to our channel Bulls versus Bears Market Profile in Telugu. సో ఆల్రెడీ నేను నిన్న చెప్పాను. బట్ కొంతమందికి అర్థం కాలేదు. సో మార్కెట్‌లో నిన్న జరిగిన యాక్టివిటీ ప్రకారం లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో ఈ జోన్ అంతా కూడా కన్‌ఫ్యూజన్ ఉంది. సో పైకి తీసుకెళ్ళిపోవాలనా? కిందికి తీసుకెళ్ళిపోవాలనా అనే ఒక డైలమాలో ఉన్నారు. ఓకే. సో యాస్ ఆఫ్ నౌ సెంటిమెంట్ ఈస్ హోల్డింగ్ నెగెటివ్. ఓకే. దెన్ sentiment is negative, so G2 high is there here. Upside around 15,900 level, G2 high is there. సో అలా ఉంటే ఏమవుతుందంటే సో టాప్ ఫార్మేషన్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అర్థం. ఓకే. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే సో ఒక ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ బ్రేక్ వస్తుంది. సో అంటే మీన్స్ కరెక్షన్ వస్తుంది, ఒక మంచి కరెక్షన్ వస్తుంది. మ్యాక్సిమం ఒక 400 to 500 పాయింట్స్ కరెక్షన్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు హార్డ్లీ ఎంత వచ్చింది కరెక్షన్? ఓన్లీ 900 నుంచి 700 అంటే 300 పాయింట్స్ వచ్చింది. సో ఇంకా ఒక 200 టు 250 పాయింట్స్ కరెక్షన్ అయితే పెండింగ్ ఉంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది టుమారో చూద్దాం మార్కెట్ యాక్టివిటీ. బట్ ఈ జోన్ నుంచి చూసారా 15,800 లెవెల్, దీన్ని కన్నా క్రాస్ చేసి పైకి వెళ్తుంటే సో పొజిషన్ అనేది ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్పింగ్ టు బై సైడ్కి షిఫ్ట్ అయిపోవాలి. సో ఆల్రెడీ ఇది సెకండ్ టైం విజిట్ చేయడం అనేది. దిస్ ఈజ్ ద సెకండ్ టైం మీకు 15,900 విజిట్ చేయడం. ఆల్రెడీ ఇంతకుముందు విజిట్ చేసింది. అగైన్ సెకండ్ టైం విజిట్ చేసి కిందికొచ్చింది. సో సమ్ వీకర్ పీపుల్ ఆర్ దేర్ హియర్. అంటే వీకర్ సెల్లర్స్ 15,900 లెవెల్‌లో సమ్ వీకర్ సెల్లర్స్ ఉన్నారు. అగైన్ మీకు ఈ జోన్ ఉంది చూసారా, ఇది బ్రేక్ అయ్యి పైకెళ్ళిందంటే మాత్రం సో ఇట్ విల్ గో అండ్ హిట్ 15,980 అండ్ ఆల్సో 16,000 కూడా హిట్ చేయడానికి అవకాశాలున్నాయి. సో అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. 15,800 జోన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో రేపు టుమారో సో లెటర్ ఏ పీరియడ్ మీకు ఓపెన్ అయింది. సపోజ్ ఎగ్జాంపుల్ పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి స్ట్రైట్ ఫార్వర్డ్ కిందికి కూడా డ్రాప్ చేయొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయినంత మాత్రాన దాని అర్థం పైకి వెళ్తుందని కాదు. సో ఓపెన్ అయితేనే ఓపెన్ ఈక్వల్ టు హై ఉండొచ్చు. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ దిస్. ఓపెన్ ఈక్వల్ టు హై ఉండొచ్చు. అంటే ఓపెన్ అవుతుంది, ఇంకా అక్కడ నుంచి డ్రాప్ అయిపోతుంది. సో డ్రాప్ అవుతుంది, లెవెల్స్ని క్లియర్ చేసేస్తుంది మొత్తం. అగైన్ ఇంకా ఫర్దర్ లో కూడా వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ ప్రైస్ అనేది బ్యాలెన్స్ అవ్వచ్చు. ఇది సినారియో 1. ఓకే. సినారియో 2. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. సో ఓపెన్ అయినాక పైకి వెళ్ళొచ్చు అప్ టు 15,800 వరకు, 15,800 వరకు పైకి వెళ్ళి ఓకే. దెన్ ఇక్కడ సెల్లర్స్ పుష్ చేస్తారు. డెఫినెట్లీగా ఇక్కడ సెల్లర్స్ పుష్ చేస్తారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంత ఈజీగా అయితే పైకి వెళ్ళిపోవద్దు. సో ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ టైం తీసుకొని పైకి వెళ్తుంది. సో ఇమీడియట్గా అయితే పైకి వెళ్ళడానికి అవకాశాలు లేవు. సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ సెల్లర్స్ అనేది పుష్ చేస్తే డౌన్కి అగైన్ ఇట్ విల్ కేమ్ బ్యాక్. సో లెటర్ ఏ పైకి వెళ్ళినా, లెటర్ బి పైకి వెళ్ళినా అండ్ లెటర్ సి, లెటర్ డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అలా కిందికి వచ్చేస్తాయి. ఓకే. సో ఇది రెండో అవకాశం. ఇక్కడ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసేనా కింద పడిపోతుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా పైకి వెళ్ళి ఈ జోన్ వరకు వెళ్తుంది. కరెక్ట్గా 15,800 జోన్ ఉంది కదా, ఆ జోన్ వరకు వెళ్ళి అగైన్ మళ్ళీ మీకు
డౌన్ మూవ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సో సెంటిమెంట్ ఈజ్ స్టిల్ హోల్డింగ్ నెగెటివ్. సెంటిమెంట్ నెగెటివ్‌లో ఉంది. ఓకే. దెన్ సో మీకు ప్రైస్ అయితే కిందికొస్తుంది. అండ్ మీకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ ఫార్మ్ అవుతదో చూడాలి. ఓకే. పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియా లో, వాల్యూ ఏరియా హై. సో ఇవి ఎక్కడ ఫార్మ్ అవుతాయో ఒకసారి చూసుకోవాలి. ఓకే. సో దాన్ని బట్టి వి విల్ టేక్ అనదర్ డెసిషన్స్. ఓకే. సో అదండి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినంత మాత్రాన పైకి పోతాయని ఎక్స్‌పెక్టేషన్స్ చేయకండి. సో 15,800 దగ్గర జోన్‌లో ఇది స్ట్రగుల్ అయితది. ఒకవేళ మీకు ఇది సినారియో 2. సినారియో 2. సినారియో 3 ఏంటంటే మార్కెట్ ఓపెన్ అబోవ్ దిస్ జోన్. ఈ జోన్ ఉంది కదా! 15,800 జోను. సో ఈ జోన్‌కి పైన గాన మీకు ఓపెన్ అయితే సో డెఫినెట్‌లీ ఓపెనింగ్‌లోనే మనము విల్ ఇనిషియేట్ లాంగ్ పొజిషన్స్. సో ఎటువంటి డౌటు అవసరం లేదు. సో ఓపెన్ అయ్యి అక్కడ సస్టైన్ అవుతే. ఓకే. హార్డ్‌లీ మీకు 15,960 క్లియర్ చేసి పడేస్తారనమాట రేపే. సో ఏదైనా అవకాశం ఈ 3 సినారియోలోనే ఏదో ఒకటి జరుగుతది. సినారియో 1 జరుగుతదా? సినారియో 2 జరుగుతదా? సినారియో 3 జరుగుతదా? అనేది మార్కెట్ విల్ డిసైడ్. సో ఏది జరిగినప్పటికీ మన మైండ్ ఎప్పుడు కూడా ఫ్లిప్ చేసుకోండడానికి రెడీగా ఉండాలి. ఓకే. సో మాక్సిమం ఐయామ్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ దిస్ వన్. ఓకే. మాక్సిమం ఇది జరుగుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తలేను. ఓకే. ఐదార్ దిస్ లేకుంటే ఇది. సినారియో 1 సినారియో 2 ఈ రెండిట్లోనే జరుగుతది. ఓపెన్ అయ్యి పైకెళ్తది. అగైన్ ఫాలింగ్ వస్తది అక్కడి నుంచి. ఆర్ ఎల్స్ మీకు ఓపెన్ అయ్యి కింద పడిపోతది. ఓకే. ఇట్ విల్ ఇక్కడ చాలా టైమ్ స్పెండ్ చేస్తది. పైకెళ్ళకుండా వీళ్ళు ఆపుతారిక్కడ కరెక్ట్ ఈ జోన్‌లో. ఓకే. సో ఒకవేళ అది క్రాస్ చేసిందంటే సో బెటర్ ఎగ్జిట్ షార్ట్ పొజిషన్స్. అంతవరకు మీరు షార్ట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇదొచ్చేసి మై ఐడియా. ఓకే. సో దీన్ని మీరు అడ్వైస్‌గా తీసుకోకండి. రిస్క్ అండ్ రివార్డ్ మీదే. సో నా ఇన్‌పుట్ మాత్రమే నేనిచ్చాను. ఓకే. సో ఎనీథింగ్ విల్ పాసిబుల్. ఏదైనా జరగొచ్చు. అప్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ ఆర్ ఎల్స్ ఆహ్, కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే. సో అదన్నమాట. చూద్దాం రేపేం జరుగుతదో. ఆహ్, రేపు ఈవినింగ్ అగైన్ మనం మీట్ అవుదాం. ఓకే. సీ యూ. గుడ్ నైట్. బీ సేఫ్. బై బై.